నెల్లూరు నగరంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ. నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఎన్నడూ లేనంత అభివృద్ధి నగరంలో జరుగుతోందని తెలిపారు. ఏమీ తెలుసుకోకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయబోతున్నామని స్పష్టం చేశారు. 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి. పల్లిపాలెంలో తిరిగేటప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా తిరిగాను. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఉన్నాము, మాకు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్ కింద ఇవ్వచ్చో దాన్ని స్టడీ చేయమన్నాను. అవసరమైతే దాన్ని క్యాబినెట్కి అనేది తీసుకుపోయి గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయడానికి వీలైతే చేయటం. అంటే జనరల్గా ఎండోమెంట్స్ వర్క్ బోర్డు స్థలాలు అయితే కష్టం. ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. యూసీఎఫ్ అనే ఒక ఫండ్ కేంద్రం రాష్ట్రం కలిసి సపోర్ట్ చేస్తుంటే దానికి నేను 700 కోట్లు పెట్టించాను. నిన్నే మరొక 700 కోట్లు డ్రైన్స్ రోడ్స్కి పెట్టించాను. నెల్లూరు కార్పొరేషన్కి మరొక 700 కోట్లు పెట్టించాను నిన్న యూసీఎఫ్ ఫండ్ కింద. ఇట్లా అనేక ప్రాజెక్టుని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ 3 కలిసి చేసే వాటిని ఈరోజు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ 14,000 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. 14,000 కోట్లు. మరొక 14,000 కోట్లు యూసీఎఫ్లో ఈ నెలలో శాంక్షన్ అవుతుంది. 14,000 కోట్లు యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 20% ఇస్తుంటే మిగతా 75% లోన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ పెట్టుకునే పద్ధతిలో మరొక 14,000 కోట్లు. 2014-19 కూడా 8,000 కోట్ల జరగల, ఈసారి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలు ఇవన్నీ చేస్తాం. కొద్దిగా ఓపిక ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.